ప్రభునందు దేవుని ప్రియ సంఘ విశ్వాసులారా, ఈ ఉదయకాల సమయంలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ శుభాలు తెలియచేస్తూ, దేవుడు మనకు అనుగ్రహించిన ఈ పునరుత్థాన దినమును బట్టి ప్రభువుని సన్నుతించుటకు, ప్రభువుని ఆరాధించుటకు దేవుడు మనకు చక్కని అవకాశం ఇచ్చారు. అవకాశమును ఉపయోగించుకుంటూ ఎవరి గృహాలలో వారు ఉంటూ ఆరాధనలో పాల్గొనాలని ప్రభు పక్షముగా మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆరాధన ప్రారంభించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ప్రత్యేక ఉదయకాల సమయంలో ప్రభువా, ఈ పెంతుకోస్తు ఆదివారపు ఆరాధన ఆచరించటానికి సెయింట్ జాన్స్ లూథరన్ సంఘమునకు మీరు అనుగ్రహించిన ఈ గొప్ప తరుణమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నాయన, ఆన్లైన్ ఆరాధనగా ఏర్పాటు చేసిన విధానం కొరకు వందనాలు చెల్లిస్తూ, ఆయా స్థలాల నుండి, ఆయా గృహాల నుండి ఆరాధనలో ఏకీభవిస్తున్న సంఘ విశ్వాసులందరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నాయన, ఈ యొక్క ఆరాధన ద్వారా అనేక మంది నిన్ను స్తుతించులాగున, ఈ వాక్యము ద్వారా అనేక మంది బలపడినట్లు నీ కృప చూపమని, సమస్త ఘనత మహిమ ప్రభావములు మీరే ఆరోపించుకొనమని యేసు ప్రభునామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియా దేవుని సంగమా, దేవుడు మనకు అనుగ్రహించిన ఈ పెంతుకోస్తు ఆదివారపు ఆరాధన జరిగించుకుంటగాను ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుండి 11వ కీర్తన, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక అనే కీర్తన పాడుకొని ఆరాధన జరిగించుకుందాము. అందరూ మీ గృహాల్లో ఉండి ఈ ప్రార్థనలో ఏకీభవించండి. ఆరాధన క్రమమును అనుసరించాల్సిందిగా మీకు తెలియచేస్తున్నాను. 11వ కీర్తన ఆ చివరి చరణానికి ఆరాధన జరిగించుకుందాం. గృహాల్లో ఉన్నవారు కూడా అది సంఘంలో ఆరాధన ఏ రీతిగా జరుగుతూ ఉందో అటు రీతిగానే మీరు ఆరాధన క్రమాన్ని పాటించాలని మరొకసారి తెలియచేస్తున్నాను. ఈ మైక్ పెట్టా ఈ మౌత్ త్వరగా పెట్టినట్టు వస్తాం పాటలు. Maria,
పెంతుకోస్తు ఆదివారపు ఆరాధన జరిగించుకుందాము. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకు నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగచేయు దేవుని యొద్దకు చేరుదను. దేవా నా దేవా, సీతారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయచేయమని వేడుకుందాము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. ప్రభు సన్నిధిని నాయతిక్రమములు నేనొప్పుకొందు నను కొంటిని. మా సృష్టికర్తవు విమోచకుడునైనా సర్వశక్తి గల దేవా, దీనులము పాపులమగు మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసితమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కనికరము గల నీ యొద్దకు ఆశ్రమణకై వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటకై నీ జయంతి కుమారునిచ్చిన మిగుల కన్నగల దేవా, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయం. మేము నీ కృపచేత నిత్యజయం పొందినట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానమును నీ వాక్యం తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మల వృద్ధి పొందింపమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రి సర్వశక్తి గల దేవుడు మనలను కనికరించి మన కొరకు చనిపోటకై తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపలన్నింటినీ క్షమించుచున్నారు. ఆయన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారులు అగుటకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తీసం పొందిన వారు రక్షింపబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ మా అందరికీ దయచేయము. పెంతుకోస్తు పండగ ధవళాదివారము కొరకై ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతము. యెహోవా ఆత్మలోకమును ఆవరించినది. హల్లెలూయా. నీతిమంతులు సంతోషింతురుగాక, వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురుగాక, వారు మహదానందము పొందుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు లేచుగాక, ఆయన శత్రువులు పారిపోవుదురుగాక, ఆయనను ద్వేషించువారు ఆయన సన్నిధి నుండి పారిపోవుదురుగాక. ప్రారంభ గీతము ఇంత పర్యంతము.
ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వానిలో దేవునికి మహిమా.
ప్రభువు మీతో నుండుగాక. ప్రార్థింతుము. ఓ దేవా, నీవు నీ పరిశుద్ధాత్మను పంపి నీ యందు విశ్వాసముంచి వారి హృదయములను వెలిగించినావు. మేము ఆ ఆత్మ మూలముననే సర్వ విషయములను సరైన రీతిని గ్రహించి ఆయన పరిశుద్ధమైన ఆదరణ యందు ఎల్లప్పుడూ ఆనందించినట్లు అనుగ్రహింపమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడవై యుగయుగములో జీవించుచు పరిపాలించుచునుండు నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. దయతో కూర్చోనండి. ప్రభునందు దేవుని ప్రియ సంఘమా, ఈ ప్రత్యేక పెంతెకోస్తు పండుగ ఆరాధన కొరకు ఉద్దేశించిన లేఖనాలు చదవబడతా ఉన్నాయి. మొదటిగా పాత నిబంధన లేఖన భాగముగా యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28 నుండి 32వ వచనం వరకు, యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28 నుండి 32వ వచనం వరకు శ్రీ తిమోతి గారు ఆ వాక్యం చదువుతారు. పాత నిబంధన లేఖనము యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28 నుండి 32వ వచనం వరకు. తదుపరి పత్రికా లేఖనము అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7 నుండి 16వ వచనం వరకు మెర్సీ సౌజన్య వారు వాక్యం చదువుతారు. తదుపరి సువార్త లేఖనము పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 15 నుండి 21 వరకు శ్రీ గోపిరాజు గారు వాక్యం చదువుతారు. ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పాత నిబంధన పాఠ్యభాగము యోవేలు రాసినటువంటి గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనం నుంచి 32వ వచనం వరకు ఈ విధంగా రాయబడి ఉంది. తరువాత నేను సర్వజనుడి మీద నా ఆత్మను కుమ్మరింతును, నీ కుమారులను నీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలుగందురు, మీ యవ్వనులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికెత్తల మీదను నా ఆత్మను కుమ్మరిందును, మరియు ఆకాశమందును భూమి అందును మహత్కార్యములను అనగా రక్తమును అగ్నిని ధూమస్తంభములను కనుపరచదను. యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడగును, చంద్రుడు రక్తవర్ణమగును. యెహోవా సెలవిచ్చినట్లు సియోను కొండ మీదను యెరూషలేములోని తప్పించుకుని వారందరూ శేషించిన వారిలో యెహోవా పిలుచువారు కనబడతారు. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయు వారందరూ రక్షింపబడతారు. పాత నిబంధన పాఠ్య భాగం ఇంతటితో ముగించున్నాం. పెంతెకోస్తు ఆదివారం దినము కొరకే ఏర్పాటు చేయబడిన పత్రిక పాఠ్యభాగము అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7 నుంచి 16 వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. అయితే మనలో ప్రతివానికిని క్రీస్తు అనుగ్రహించి వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడెను. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకుని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించినని చెప్పబడి ఉన్నది. ఆరోహణం ఆయన అనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగిననియు అర్థమిచ్చుచున్నది కదా. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశమండలం అన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడునై ఉన్నాడు.
మనమందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగ వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవరమగు వరకు ఆయన ఈలాగ నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మం జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపరులను గాను, ఉపదేశకులు గాను నియమించెను. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకుని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకుని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములలో ఎదుగుదుము. ఆయన శిరస్సై ఉన్నాడు. ఆయన నుండి సర్వశరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగు చేసుకున్నది. ఇంతటితో పత్రిక పాఠ్యభాగం ముగిసి ఉన్నది. స్వార్థ లేఖనము పరిశుద్ధుడైన యోహాను రాసిన స్వార్థ 14వ అధ్యాయము 15 నుండి 20 వరకు. పెంతెకోస్తు ఆదివారానికే ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 15 నుండి 21 వరకు ఈ విధంగా రాయబడి ఉన్నది. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. నేను తండ్రిని వేడుకొందును. మీ యొద్ద ఎల్లప్పుడూ ఉంటుకే ఆయనకు వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి యొక్క ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. మిమ్మల్ని అనాథులుగా విడువను, మీ వద్దకు వత్తును. కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరీ ఎన్నడూ చూడదు. అయితే మీరు నన్ను చూతురు. నేను జీవించుచున్నాను కనుక మీరును జీవింతురు. నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొని వాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేనును వాడిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకుందునని చెప్పాను. ఇంతటితో స్వార్థ లేఖనం నీకు స్తోత్రము. మనందరం అలా నిలిచి ఉండగా అపోస్తుల విశ్వాసమును మన విశ్వాసముగా ఒప్పుకుందాము. భూమి ఆకాశమును సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మల గర్భమును ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతు పిలాతు అధికారం కింద శ్రమపడి సిలువేయబడి చనిపోయి సమాధి చేయమననియు అదృశ్యలోకంలోనికి దిగిననియు చనిపోయిన వాళ్ళలో ఉండి 3వ దినము లేచి పరలోకంలోకి ఎక్కి సర్వశక్తి గల తండ్రియగు దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడ నుండి వచ్చిన నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమగు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుత్థానమును నిత్య జీవమునున్నవని నమ్ముచున్నాను. ఆమేన్. దయతో అందరూ కూర్చోనండి. ఈ ప్రత్యేక ఆదివారముకై దేవుని వాక్యానికి వినటానికి సిద్ధపాటుగా ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుండి 243వ కీర్తన పరిశుద్ధాత్మను గౌరవము జీవం అనే కీర్తన పాడుకొని దేవుని వాక్యం కొరకు సిద్ధపడదాం. అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా
వాక్యం కొరకు సిద్ధపడాలని మనవి చేస్తున్నాను. 243వ కీర్తన. Shut up,
మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానాలు మీకు కలుగునుగాక. ఆమేన్. దయతో అందరూ కూర్చోనండి. క్రీస్తునందు దేవుని విశ్వాసులారా, మన ప్రభువును రక్షకుని యేసుక్రీస్తు వారి ఈ ప్రశస్తమైన నామములో మీ అందరికీ నా వందనాలు తెలియచేస్తున్నాను. ఆయా స్థలాల నుండి, గృహములలో నుండి ఆరాధనలో పాల్గొన్నటువంటి మీ అందరికీ సెయింట్ జాన్స్ లూథరన్ సంఘ పక్షముగా నా ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ, ఈ ఆరాధన యావత్తును ఇటు రీతిగా ఆన్లైన్లో జరిపించడానికి ప్రయత్నం చేసి సహకరిస్తున్నటువంటి టీం అంతటికి దేవుని పేరిట నా పక్షముగా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ప్రభునందు దేవుని విశ్వాసులారా, దేవుడు మనలను ప్రేమించి మరి ఒకసారి ఈ సంవత్సరము 2021లో పెంతెకొస్తు పండగ ఆరాధన జరిపించుకోవడానికి దేవుడు తన కృప చూపించారు. అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీ అందరికీ దేవుడిచ్చిన క్షేమం బట్టి మరొకసారి దేవదేవుని స్తుతించి మహిమపరుస్తూ నేటి ధ్యానము కొరకై ఉద్దేశించినటువంటి వాక్య భాగమును వినటానికి ప్రయత్నం చేద్దాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనము. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనము. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవనులు దర్శనములు చూతురు. కృపగలిగిన మా తండ్రి, స్తోత్రములు చెల్లిస్తూ ఇంతదనుక నీ కృప మా ఎడల ఉంచారు. ఈ ప్రత్యేక సమయంలో నీ వాక్యము కొరకు నీ పక్షముగా నిలబడినాను. ఆత్మచేత నింపండి, మీరు మాట్లాడండి, మా విశ్వాసంలో మమ్మలను బలపరచండి. ప్రభువా, ఆయా స్థలాల నుండి ఈ ఆరాధన వీక్షిస్తున్న వారి ఎడలను, ఈ వాక్యం వినుచున్న వారి ఎడలను నీ కృప అనుగ్రహించమని, నీ కృపలో మరొకసారి మాకిచ్చిన సమస్తమును బట్టి నేను స్తుతిస్తూ ఉంటుండగా మీరే మహిమ పొందుకొనమని యేసు ప్రభునామంలో ప్రార్థించి వినయముగా వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు చాలా ప్రశస్తమైనటువంటి దినముగా మనము ఎంచుతున్నాం. యేసు ప్రభువారు ఆరోహణమయ్యే సమయంలో తన శిష్యులకు ఇచ్చినటువంటి వాగ్దానము, మీరు కనిపెట్టుకుని ఉండండి, మీ మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అని చెప్పినటువంటి వాగ్దానము నెరవేర్చబడిన రోజు ఈ పెంతెకొస్తు పండుగగా మనం ఆచరిస్తున్నాం. ఈరోజు ఏర్పాటు చేయబడిన 3 లేఖనాల నుండి ప్రభువు మనకిచ్చిన ఆత్మ ప్రేరణ బట్టి ఏర్పాటు చేయబడిన అంశము ఆత్మ నింపుదల గల జీవితము. ఆత్మ లేదా ఆత్మతో నింపబడిన జీవితము అనే ఉద్దేశాన్ని మీ మధ్యన నేను ఉంచాలని ఇష్టపడుతున్నాను. ప్రతి క్రైస్తవ విశ్వాసి యొక్క జీవితంలో ఆత్మతో నింపబడటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. విశ్వాసులకు ఉండవలసినటువంటి ఒక గొప్ప యోగ్యత ఏంటంటే వారు ఆత్మతో నింపబడాలి. పరిశుద్ధాత్మ కలిగి ఉండటం అనేది దేవుడిచ్చే గొప్ప ఆశీర్వాదాల్లో ఒకటిగా మనకు ఎంచబడుతూ ఉన్నది. కావున ఈ ప్రత్యేకమైన సమయంలో ఆత్మతో నింపబడినటువంటి ఆ జీవితము దేవుడు మనకు అనుగ్రహిస్తున్న క్రమాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నట్లయితే, ప్రభువాక్యము పౌలు అంటూ ఉంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18లో చూస్తే, మీరు ఆత్మ పూర్ణులై ఉండుడి అన్నటువంటి లేఖనము మనకు కనబడుతుంటుంది. ఆత్మ పూర్ణులై ఉండటము గురించి భక్తుడైన పౌలు జ్ఞాపకం చేస్తూ మనము చూస్తూ ఉంటాం. అలాగే దేవుని యొక్క వాక్యాలను కనుక మనం ఆలోచన చేస్తే, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో అక్కడ సమావేశమైనటువంటి సంఘముగా సమకూడినటువంటి అనేక మంది మీద కొమ్మరింపబడిన ఆత్మ అనుభవాన్ని కూడా మనము చూస్తూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇటు రీతిగా పరిశుద్ధాత్మ యొక్క
అనుభవంను గూర్చినటువంటి లేఖనాన్ని మరొకసారి ఈ సంవత్సరం మనము ధ్యానించడం ప్రభుని బట్టి గొప్ప ఆశీర్వాదముగా నేను భావిస్తున్నాను. ఈ ప్రత్యేక సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని కనుక ఆలోచన చేస్తే ఈ ఆత్మ నింపుదల అనేటువంటి విషయం గురించి వ్రాస్తూ ఎస్టి గోడార్డన్ అనేటువంటి ఒక దైవజనుడు తను రాసినటువంటి పుస్తకంలో ద మినిస్ట్రీస్ ఆఫ్ ది స్పిరిట్ అనేటువంటి పుస్తకంలో ఆయన రాసినటువంటి ఒక శ్రేష్టమైన మాట ఏంటంటే, మానవులు దేవుడనే మత్తులో ఉండాలి అని ఒక మాట ఆయన రాశారు. మానవులు లేదా విశ్వాసులు దేవుడు అనేటువంటి ఒక మత్తులో నిరంతరం ఉండాలి అన్నటువంటి మాటను ఆయన వ్రాసినట్లుగా మనం చూస్తాం. నిజమే, మన క్రైస్తవ జీవితానికి ఆత్మ నింపుదల అనేది, ఆత్మ కుమ్మరింపు అనేది చాలా ప్రధానమైనదిగా ఎంచబడుతున్నది. ఈ సమయంలో ఆలోచన చేస్తే యోవేలు గ్రంథకర్త ప్రవచిస్తూ చెప్పిన మాట కుమ్మరింపు అనే మాట కనుక మనం ఆలోచన చేస్తే, దేవుడు ప్రవక్త ద్వారా అక్కడ లిఖించినటువంటి మాటను గనక మనము చూస్తే కుమ్మరింతును అనే మాట మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. కుమ్మరించటం అనగా దాన్ని ఆలోచన చేస్తే సమృద్ధిని తెలియచేస్తూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదము అది సమృద్ధితో నింపబడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. విస్తారముగా తన జనుల మీద కుమ్మరింపబట్టు మనము చూస్తున్నాం. అలాగే కుమారులు, కుమార్తెలు, ముసలివారు, యవనులు అనేటువంటి మాటను వ్రాయటం ద్వారా, పనివారి మీద ఆత్మ కుమ్మరిస్తాను అని చెప్పడం ద్వారా దేవుని ఆత్మ కుమ్మరింపు అందరికీ అన్నమాట మనకు తెలియచేస్తూ ఉంది. కుమ్మరించటం అనేది సమృద్ధిని తెలియచేస్తూ ఉంటే, ఇక్కడ లిఖింపబడిన కుమారులు, కుమార్తెలు, యవన బిడలు, ముసలివారు, పనివారు అని సంబోధించట్లో దేవుని యొక్క ఆత్మ అనేది సర్వలోకమునకు ఇవ్వబడే గొప్ప ఆశీర్వాదముగా ఎంచబడుతుంది. ఈ ప్రత్యేక సమయంలో ఆత్మ నింపుదల అనే జీవితం గురించి ఆలోచన చేస్తున్నప్పుడు అసలు ఎవరు ఆత్మతో నింపబడతారు అనేటువంటి మాటను మీ మధ్య నేను ఉంచాలని ఇష్టపడుతున్నాను. పరిశుద్ధాత్మతో నింపబడటం అవసరము, విశ్వాసులకు అది యొక్క యోగ్యత, అది ఆశీర్వాదం. అయితే ఎవరికి ఆత్మతో నింపబడే అనుభవాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు? నా ఆలోచన చేస్తే యేసు ప్రభువారు చెప్పిన మాట, ఇదిగో నేను వెళుతున్నాను, నేను మీ మీద నా ఆత్మను కుమ్మరించే పర్యంతము మీరు వేచి ఉండండి అని చెప్పిన మాట మనం చూస్తున్నాం. శిష్యులకు ఇవ్వబడినటువంటి వాగ్దానమేనా, లేదా తదుపరి మనకు కూడా వాగ్దానం ఉన్నదా అని ఆలోచన చేస్తే అందరూ కూడా ఆత్మతో నింపబడతారు అన్న మాటను మనం చూస్తున్నాం. అయితే అందరూ అంటే ఎవరు? లోకంలో ఉన్న వారు అందరూ ఈ అనుభవాన్ని పొందుకుంటారా? ఒకవేళ క్రీస్తుని నమ్మిన వారికేనా? క్రీస్తును నమ్మిన వారందరూ కూడా ఈ ఆత్మ పొందిన అనుభవాన్ని కలిగి ఉంటారని ఆలోచన చేస్తే ఎవరు ఈ ఆత్మతో నింపబడగలరు అని చూసినట్లయితే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో పౌలు జ్ఞాపకం చేస్తున్న మాట, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో చూస్తే, అయితే మనలో ప్రతివానికిని క్రీస్తు అనుగ్రహించి వరము యొక్క పరిమాణము చెప్పిన కృప ఇయ్యబడెను. పౌలు వ్రాస్తూ అంటున్నారు, మనలో ప్రతివానికిని క్రీస్తు అనుగ్రహించు వరము అంటున్నాడు. అనగా పౌలు యొక్క ఉద్దేశంలో ప్రతి ఒక్కరికి కూడా ఈ కృపా వరాలు ఇవ్వబడతాయి. అయితే ఎవరు వీరు? మనలో అనగా మనలో ప్రతివానికిని అనగా ఎవరు? ఇక్కడ చేరిన ప్రభుని నమ్మినా నమ్మకపోయినా అనే అర్థము కాదు, కానీ దాన్ని కొంచెం విపులీకరిస్తూ ఎవరు అని ఆలోచన చేస్తే యోహాను సువార్త 14వ అధ్యాయంలో, యోహాను సువార్త 14వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు సువార్తికుడు. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగుదు గనుక ఆయనను పొందనేరదు, మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. ఈ లేఖనాన్ని ఆలోచన చేస్తే ఎవరు పరిశుద్ధాత్మతో నింపబడతారు, ఎవరు నింపబడిన అనుభవాన్ని కలిగి ఉంటారంటే మనలో ప్రతి వారికి దేవుని కృప వరాలు ఇవ్వబడుతున్నాయని పౌలు చెప్తున్నారు. సువార్తికుడు అంటున్నారు, ఇదిగో ఎవరైతే క్రీస్తును ఎరిగిన వారు ఉంటారో వారికే ఈ ఆత్మతో నింపబడే అనుభవం వస్తుంది. ప్రతి ఒక్కరికి రాదు. క్రీస్తుతో ప్రత్యక్షమైన అనుభవం లేకుండా, క్రీస్తుని ఒప్పుకున్న అనుభవం లేకుండా ఎవరు కూడా ఆత్మతో నింపబడరు. ఆయన అంటున్నాడు కదా, మీరు నన్ను ఎరుగుదురు గనుక నేను మీలో నివసిస్తాను. అనగా దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది,
ప్రభువుని ఎరుగని వారికి ఆత్మతో నింపబడే అనుభవము ఖచ్చితంగా రాదు. ఎవరైతే క్రీస్తుని అనుభవిస్తారో, క్రీస్తుని అంగీకరిస్తారో, క్రీస్తులో నివసిస్తారో వారిలోనే పరిశుద్ధాత్మ దేవుడు వారిలో నివసిస్తారని దేవుని వాక్యము జ్ఞాపం చేస్తూ ఉంది. కొన్ని మాటలు ఆలోచన చేస్తే ఎవరు క్రీస్తుని ఎరిగిన వారు, ఎవరు సాక్ష్యము కలిగి ఉన్నవారు ఆలోచన చేస్తే నీవు నేను ఒకవేళ మేము క్రీస్తుకు తెలుసు అనుకుంటే అసలు ఎవరు క్రీస్తుని ఎరిగిన వారు అని ఆలోచన చేస్తే బేసికల్గా మనకు శిష్యులని అర్థం వస్తుంది. దాన్ని దాటి కొంచెం ఆలోచన చేస్తే క్రీస్తుని ఎరిగిన వారు ఎవరు అనగా చూడండి, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము అనగా ఈ ఆత్మ ఎవరికి అనుగ్రహింపబడుతుంది? వారు క్రీస్తుని ఎరిగిన వారైతే వారికి అనుగ్రహించబడుతుంది. ఎవరు క్రీస్తుని ఎరిగిన వారు అని ఆలోచన చేస్తే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనంలో అంటున్నాడు, పేతురు గారు చెప్పిన మాట, పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. క్రీస్తుని ఎరిగిన వారు పరిశుద్ధాత్మ వరాన్ని కలిగి ఉంటారు. ఎవరు క్రీస్తుని ఎరిగిన వారంటే ఎవరైతే దేవుని చేత పాపములు క్షమింపబడి మారు మనసు పొంది బాప్తిస్మము పొందుతారో వారికి దేవుని యొక్క ఆత్మ నింపుదల అనే కార్యము జరుగుతున్నట్లుగా మనం చూస్తాం. అనగా మారు మనసు పొందిన అనుభవం ఉండాలి, పాపాలు క్షమింపబడాలి, బాప్తిస్మము పొంది ఉండాలి, వారికి పరిశుద్ధాత్మ వరము దొరుకుతున్నట్లుగా మనం చూస్తున్నాం. రెండవది పౌలు గారు జ్ఞాపం చేస్తూ గలతీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం అంటున్నాడు, ఇంకా ఎవరికి పరిశుద్ధాత్మ వరం అనుగ్రహించబడుతుందంటే గలతీ పత్రిక 4:6లో చూస్తే, మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. పౌలు అంటున్నాడు కుమారులైన వారికి పరిశుద్ధాత్మ వరము అనుగ్రహించబడుతుంది. అనగా ఆయన అంటున్నాడు, ఇదిగో అబ్బా నాయనా తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. కాబట్టి నీవు ఇక దాసుడవు కాదు, కుమారుడవే. అనగా బాప్తిసం పొందిన వారు, మారు మనసు పొంది పాపాలు క్షమింపబడిన వారు, అలాగే దేవుని చేత కుమారులు కుమార్తెలుగా అంగీకరింపబడిన వారికి పరిశుద్ధాత్మ వరము పొందుకునే భాగ్యాన్ని దేవుడు ఇస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. యోహాను సువార్తలోనే 7వ అధ్యాయంలో ఒక మాట చూస్తే 39వ వచనంలో ఇంకా ఎవరికి వరం అనుగ్రహించబడుతుంది అంటే యోహాను సువార్త 7వ అధ్యాయం 39వ వచనం అంటున్నాడు, తన యందు విశ్వాసం ఉంచువారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పాను. పైన దప్పిగొనేడలో నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకునవలెను అన్న మాటను బోధిస్తూ ఎవరికి ఆత్మ అనుగ్రహించబడుతుందంటే నా యందు విశ్వాసం ఉంచేవారికి. చాలా జాగ్రత్తగా గమనించాలి. అందరికీ ఆత్మ నింపుదల అనే అనుభవం రాదు. మెట్టుకు మనం ప్రకటించుకున్నప్పటికీ యథార్థమైన నింపుదల అనేది ఎవరికి దేవుడు అనుగ్రహిస్తున్నాడంటే ఆయనను ఎరిగిన వారికి. ఎవరు ఆయన ఎరిగిన వారు అంటే వారు మారు మనసు పొందిన వారై ఉండాలి, క్రీస్తులో బాప్తిసం పొందినటువంటి వారై ఉండాలి, క్రీస్తునందు కుమారులు కుమార్తెలుగా అంగీకరింపబడిన వారై ఉండాలి, మరి విశేషముగా క్రీస్తునందు విశ్వాసం ఉంచేవారుగా ఉండాలని ప్రభు వాక్యము జ్ఞాపకం చేస్తుంది. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి ఆత్మ దేవుడు అనుగ్రహిస్తున్నాడు. మరొక వాక్యాన్ని చూస్తే అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 32వ వచనంలో చూస్తే, అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 32వ వచనంలో చూస్తే ఎవరికి పరిశుద్ధాత్మ వరం ఇవ్వబడుతుందంటే మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు. చాలా స్పష్టంగా అపోస్తులు వ్రాస్తున్నారు, దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మ. ఎవరికయ్యా ఈ ఆత్మ వరము ఇవ్వబడుతుందంటే ప్రభునందు విధేయులైనటువంటి వారికి, ఆయన లోబడే వారికి, ఆయన మాటలను అనుసరించే వారికి ఈ పరిశుద్ధాత్మ వరము అనుగ్రహించబడుతుంది. ఈ కారణాలన్నిటిని బట్టి దేవుడు వాగ్దానం ఇచ్చాడు యోవేలు ప్రవక్త ద్వారా, ఇదిగో ఆ దినమున ఈ సంఘటనలు జరగబోవటానికి ముందుగానే ఆత్మను మీ మీద కుమ్మరిస్తాను. ఎవరయ్యా వీరందరూ అంటే ఎవరైతే క్రీస్తుకు విధేయులై ఉంటారో,
ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే క్రీస్తు ద్వారా కుమారులు కుమార్తెలుగా అంగీకరింపబడతారో వారికే ఆ వరము అనుగ్రహింపబడుతున్న మాటను జ్ఞాపకం చేస్తున్నాం. మరొక మాటను ఆలోచన చేస్తే, ఆత్మతో నింపబడిన తర్వాత నిజమే మనం క్రీస్తునందు విశ్వాసం ఉంచాం, క్రీస్తుని అంగీకరించాం, ఆయనకు విధేయులుగా ఉన్నాం, మనము ఆత్మతో నింపబడ్డాము అని అనుకుంటే గనక, ఆత్మవరము మనలో ఉందని అనుకుంటే గనక మన జీవితాలు ఎలా ఉండాలి, ఆత్మతో నింపబడిన వారు ఎలా జీవించాలి అని ఆలోచన చేస్తే ఎఫెసీ పత్రిక నేటి పత్రిక లేఖనములో పౌలు చాలా చక్కగా జ్ఞాపం చేస్తున్నారు. ఆత్మతో నింపబడిన వారు ఎలాగన జీవించాలి, పరిశుద్ధాత్మ వరము పొందిన వారు ఎలా ఉంటారు లేదా ఎలా ఉండకూడదు అన్న మాటను అక్కడ జ్ఞాపం చేస్తూ 14వ వచనంలో 4వ అధ్యాయం 14వ వచనం అంటున్నాడు, అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లు ఉండక. అనగా ఆత్మతో నింపబడిన వారు చంచల మనస్కులుగా ఉండకూడదు, అటు ఇటు ఏ గాలి వేస్తే ఆ గాలికి వెళ్ళిపోయేవారుగా ఉండకూడదు. ఒక స్థిరమైన విశ్వాసంలో నిలిచి ఉంటారు, ఒక స్థిరమైనటువంటి మార్గంను అనుసరిస్తారు అన్నటువంటి లేఖనము జ్ఞాపకం చేస్తూ ఉంది. నిజమే, నీవు నేను ఆత్మతో నింపబడితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మన విశ్వాస జీవితం ఎలా ఉంది? మన విశ్వాస జీవితంలో స్థిరంగా ఉంటున్నామా? పరిస్థితులకు తగ్గట్టు మనం వెళ్ళిపోతూ నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అంటే అది సాధ్యమయ్యే పని కాదు. మనము సమయానుకూలంగా మాట్లాడుతూ, సమయానుకూలంగా మన క్రియలను మలుచుకుంటూ నేను ఆత్మతో నింపబడ్డాను అంటే అది నిజమైన ఆత్మ నడిపింపు కాదని దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తాం. అందుగా మనము ఆత్మ అభిషేకము పొందిన తర్వాత మన జీవితము చాలా క్రమమైన రీతిలో ఉండాలి. చూడండి 15వ వచనం అంటాడు, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము. అనగా ప్రభుత్వం నింపబడిన వారు ప్రియమైనటువంటి వారు ఎలా ఉండాలంటే క్రీస్తు వలె ఉంటారు అన్న వాక్యాన్ని జ్ఞాపం చేస్తున్నాడు. అంత్య దినాలలో కుమ్మరించబోయే ఆత్మను గురించి మనం ఆలోచిస్తున్నాం. అయితే క్రీస్తు ఆరోహణమైన తర్వాత పెంతెకోస్తు పండగ రోజున మనందరికీ ఇవ్వబడిన ఆ పరిశుద్ధాత్మ వరం మనకి ఎప్పుడు అనుగ్రహించబడుతుందంటే మన విశ్వాసముగా ఉన్నప్పుడు, క్రీస్తుని అంగీకరించినప్పుడు. అయితే మనం ఎప్పుడైతే క్రీస్తుని అంగీకరించి పరిశుద్ధాత్మ వరం పొందుకున్నామో మన జీవితము క్రీస్తుని పోలి ఉండాలని ప్రభు వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది. ఎప్పుడైతే క్రీస్తు యొక్క ఆత్మతో మనం నింపబడతామో మన జీవితాలు ఎలా ఉంటాయంటే మన మనసాక్షి కానీ, మన యొక్క ఆ మేధస్సు కానీ, మన యొక్క మనోభావము కానీ, మన వ్యక్తిత్వాన్ని కానీ ఈ ఆత్మ ప్రభావితం చేస్తుందని దేవుని వాక్యము జ్ఞాపకం. ఎల్లప్పుడూ కూడా ఈ ఆత్మ మనలో ఉంటే, ఈ ఆత్మ నడిపింపు మనతో ఉంటే మన యొక్క జీవిత క్రమాన్ని అది నడిపిస్తుంది, ప్రభావితం చేస్తుంది. ఒకవేళ ఆత్మ నింపుదల లేకపోతే ఆ సమయానుకూలంగా మనం ఏది చేసినా అది ఏమంటుందంటే నిజమే నువ్వు చేసింది మంచిదే అంటుంది. కానీ ఎప్పుడైతే నీవు ఆత్మ కలిగిన జీవితం జీవిస్తావో నీ జీవితాన్ని అది సరిచేస్తుందని దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది. నిజమే, దేవుని యొక్క వాగ్దానం ఇవ్వబడింది, మీ మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. అయితే ఎవరు పొందుకుంటారంటే నా యందు విశ్వాసం ఉంచిన వారు. పాప క్షమాపణ పొంది మారు మనసు పొందిన వారికి ఆత్మ ఇవ్వబడుతుంది. అయితే వీరికి కూడా ఎలా ఇవ్వబడుతుంది అంటే ఒక్కసారిగానే మారు మనసు పొందేసి పాప క్షమాపణ దేవుని చేత పొందిన వెంటనే ఆత్మ అనుగ్రహింపబడుతుందా? ఆత్మ కుమ్మరింపు మన మీదకి వస్తుందా అనంటే దేవుని వాక్యం అంటా ఉంది. లూకాసు వార్త 11వ అధ్యాయము, లూకాసు వార్త 11వ అధ్యాయం 13వ వచనంలో ఈ ఆత్మ కుమ్మరింపు గురించి స్వయముగా ప్రభువారు చెప్పిన మాటను ఆలోచన చేస్తే లూకాసు వార్త 11:13 అంటాడు, పరలోకమందున్న మీ తండ్రి తను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుననెను. యేసు ప్రభువారు చెప్పిన మాట, పరలోకమందున్న మీ తండ్రి తను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును అని ప్రభువారు చెప్పారు. అనగా నీవు నేను ఆత్మతో నింపబడాలి అని కోరుకుంటే మనము చేయాల్సింది ఏంటంటే ప్రార్థించాలి, అడగాలి ప్రభువుని. ఒక విశ్వాసమైన క్రమంలోనికి వచ్చిన తర్వాత ప్రభువా నీ ఆత్మ వరము నాకు అనుగ్రహించు అని తండ్రికి గనక ప్రార్థన చేస్తే తను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో
నిశ్చయముగా ఆయన అనుగ్రహించును. ఆత్మ వరము కావాలంటే దేవుణ్ణి మనం ప్రార్థించాలి. అందుకనే పై 9 వచనంలో కూడా అంటాడు, అటువలే మీరును అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. ఆత్మ వరము ఎవరైతే కావాలనుకుంటున్నారో వారు ఖచ్చితంగా దేవుని సన్నిధిలో మొరపెట్టేవారుగా ఉండాలని ప్రభు వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది. ఒక్కొక్క మాట నేను క్లుప్తంగా వివరిస్తున్న. మొదట మనం ఎలాగున ఆత్మతో ఎవరికి ఆత్మ నింపబడుతుందంటే మనం కొన్ని విషయాలు చూసాం. అలాగే ఆత్మతో నింపబడిన వారు ఎలా జీవిస్తారో పత్రిక లేఖనంలో మనము చూస్తున్నాం. అయితే ఈ ఆత్మ నింపుదల అనేది ఎంతకాలము అంటే ఒక్కసారే వస్తుందా? ఒక్కసారి పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత మనం జీవించినంత కాలం అదే ఆత్మ నింపుదల ఉంటుందా? అదే ఆత్మ నడిపింపు ఉంటుందా అని ఆలోచన చేస్తే ఈ ఆత్మ నింపుదల అనేది అది శాశ్వత కాలం, మనం ఉన్నంతకాలం ప్రతిరోజు పొందుకునే అనుభవమే, ప్రతిరోజు నింపబడే అనుభవమే. ఉదాహరణకి పేతురు జీవితం చూస్తే ఒకసారి పరిశుద్ధాత్ముడు వచ్చేస్తే మన జీవితకాలము పరిశుద్ధాత్ముడు మనతో ఉంటాడని కాదు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 4వ వచనం మనకు తెలుసు. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో అక్కడ ఎవరున్నారో ఆ సమూహం అంతట్లో పేతురు కూడా ఉన్నాడు. పేతురు కూడా ఆ పైనుండి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఆ నింపబడిన అనుభవంలో వారు ఉన్నారు. అక్కడ గొప్ప అద్భుతాలు చూస్తాం. అయితే తర్వాత మరలా కొన్ని సందర్భాల్లో చూస్తే చూడండి, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 8వ వచనంలో చూస్తే పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఇట్లా నేను చూడండి, ఆ శిష్యులతో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మతో ఆయన నింపబడ్డాడు. తర్వాత తాను సేవ చేస్తున్నప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఇట్లా నేను. అంత మాత్రమే కాదు, అదే అధ్యాయం 32వ వచనంలో చూస్తే మరలా అంటూ ఉన్నాడు, విశ్వసించిన వారందరూ దేవుని యొక్క వాక్యమును జ్ఞాపకం చేస్తే ఆ 31వ వచనంలో చూస్తే వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించారు. వీరిలో కూడా పేతురు ఉన్నాడు. అనగా డే బై డే ప్రతిరోజు కూడా వారు ఆత్మతో నింపబడుతున్నారు. ఇది ఒక సమయము, ఒక గంట, కొన్ని నిమిషాలు కాదు. మన విశ్వాస జీవితం యావత్తులో కూడా మనతో ఉండవలసిన అనుభవము. అందుకనే దేవుని వాక్యం అంటా ఉంది, పరిశుద్ధాత్మను పోల్స్తున్నప్పుడు యేసుప్రభు వారు ఏమన్నారంటే ఒక నదితో దాన్ని పోల్చారు. ఒక జలాశయం కాదు, రిజర్వాయర్ కాదు. జలాశయం అనుకోండి, నీరంతా వచ్చి అందులో స్టాగ్నేషన్ అలా స్థిరంగా ఉండిపోతుంది. కానీ పరిశుద్ధాత్మను కొంతమంది ఏం చేశారంటే కాలువతో పోల్చారు. అనగా అది నిరంతరము ప్రవహించేది, అది ఒక చోట ఆగిపోయేది కాదు. అనగా క్రైస్తవులు అనేటువంటి వారు నిరంతరము మన ద్వారా దీవెనలు ప్రవహించాలి. మన ద్వారా దీవెనలు ప్రవహించాలంటే మనము ఆత్మతో నింపబడాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యేక సమయంలో అందుకని కొంతమంది ఏమంటారంటే ఒక పచ్చని చెట్టులో లేదా జీవముతో నింపబడినటువంటి ఒక పచ్చని చెట్టులో కనిపించే జీవముతోటి పరిశుద్ధాత్మను పోల్చారు. ఆ పరిశుద్ధాత్మ ఆ చెట్టులో ఉన్నంత ఆ జీవము ఆ వృక్షంలో ఉన్నంత సమయం అది పచ్చగా ఉంటుంది. అలాగే విశ్వాసుల్లో దేవుని యొక్క ఆత్మ అయితే ఎప్పుడు బయటికి వెళ్ళిపోతుందో అది దుర్భరమైన జీవితానికి దారి తీస్తూ ఉన్నట్లుగా జ్ఞాపకం చేస్తుంది. కావున మనలో మన యొక్క రాకడ పర్యంతము, మన జీవితాలు ముగించే పర్యంతము కూడా ఆత్మ నడిపింపు మనకు ఉండాలని దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యేక పరిస్థితులు ఆలోచన చేస్తే సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, పాస్టర్ గారితో పాటు పెద్దలతో పాటు సంఘ సాధారణ సభ్యులందరికీ కూడా ఈ ఆత్మ నింపుదల ఉండాలి. ఈ ఆత్మానుసారమైనటువంటి నడవడిక లేకపోతే, ఆత్మానుసారమైనటువంటి నింపుదల లేకపోతే ఆ సంఘాలలో ఏమవుతుంటే భిన్నాభిప్రాయాలు, భేదాభిప్రాయాలు, కలహాలు ఇవన్నీ వస్తుంటాయి. ఎప్పుడైతే ఏక మనస్సుతోటి ఈ ఆత్మ నింపబడిన అనుభవంలో ఉంటారో ఆ సంఘాలు ప్రభు మహిమార్థమై ఉంటాయని దేవుని వాక్యము జ్ఞాపం చేస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యేక సమయంలో దేవుని యొక్క సన్నిధిలో చేరినటువంటి మనందరము కూడా ఆత్మతో నింపబడాలి. ప్రతి ఒక్కరు కూడా చూడండి, కొరింథీ పత్రిక మొదటి పత్రిక 14వ అధ్యాయము 22వ వచనంలో చూస్తే పౌలు చెప్పిన మాట, కాబట్టి భాషలు
విశ్వాసులకు కాదు అవిశ్వాసులకే సూచకమై ఉన్నవి. ప్రవచించుట అవిశ్వాసులకు కాదు విశ్వాసులకే సూచకమైనది. సంఘమంతయు ఏకముగా కూడి అందరూ భాషలతో మాట్లాడుచుండ. అనగా సంఘంలో చేరినటువంటి కొందరికి అనుభవం కాదు, సంఘమంతయు సమకూడి ఆత్మ నింపుదల అనుభవంలోనికి రావాలి. పరిశుద్ధాత్మ అనుభవంలోనికి సంఘమంతా వచ్చినప్పుడే దేవుని కార్యాలు ప్రబలమవుతాయి అన్నట్టుగా దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది. ఈ ప్రత్యేక సమయంలో 2-3 అంశాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఎవరికి దేవుడు ఈ పరిశుద్ధాత్మ వరమును అనుగ్రహిస్తారంటే తను నమ్మిన వారికి. ఎలాగో అనుగ్రహిస్తారు అంటే తను ప్రార్థించిన వారికి తప్పక ఆ వరము ఇవ్వబడుతుంది. ఎంతకాలం అంటే మన విశ్వాస జీవితం యావత్తును కూడా ఆత్మతో నింపబడే అనుభవం మనం కలిగి ఉండాలి. మరొక ఆలోచన చేస్తే గనక ఆత్మతో నింపబడిన తర్వాత దేవుడు మనలో నుండి చేసే గొప్ప కార్యాలు కొన్ని ఉన్నాయి. ఎవరైతే ఆత్మతో నింపబడతారో ఆత్మతో నింపబడిన వారి యొక్క జీవితాలు ఎంతటి ఫలభరితముగా ప్రయోజనముగా ఉంటాయో దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది. చూడండి, అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనంలో చూస్తే, అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనము, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశంలో అందంతటా భూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను. ఎప్పుడైతే ఈ పరిశుద్ధాత్మ మనల్ని ఆవరిస్తుందో, మన మీద కుమ్మరించబడుతుందో, ఆత్మతో మనం నింపబడతామో, దేవుడు మనకిచ్చే గొప్ప ఆధిక్యత ఏంటంటే మనకు శక్తి కలుగుతూ ఉంది. దేవుడు అనుగ్రహించిన ఆ శక్తిని బట్టి దేవునికి ఆయా ప్రాంతాల్లో మనం బలమైన సాక్షులుగా ఉంటాం. ఆత్మతో నింపబడిన వారికి ఎన్నటికీ పిరికివారుగా ఉండరు. యేసు ప్రభు పక్షముగా వారు యోధులుగా గొప్ప సాక్షులుగా ఉంటారు అని దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది. మనం చాలా సందర్భాల్లో ప్రభుకి నేను గొప్ప సాక్షినండి, దేవుడు నా ద్వారా గొప్ప కార్యాలు చేస్తున్నాడని మనం చెబుతూ ఉంటాం. అవన్నిటినీ ఎలా సాధ్యమవుతుందంటే దేవునితోనే, దేవుని ఇవ్వబడిన ఆత్మచేతనే. దేవుని ఆత్మచేత నింపబడకుండగా మనము దేవునికి సాక్షులుగా ఉండలేం. ప్రియ దేవుని బిడ్డలారా, కావున మన జీవితాల్లో ప్రభుకి సాక్షులుగా ఉండాలి అంటే, ప్రభు వాక్యంను బహిరంగముగా ధైర్యంగా బోధించాలి అంటే మనలో ఏముండాలి? ఆత్మ నడిపింపు ఉండాలి. చూడండి, మరొక వాక్యములు అపోస్తల కార్యములు 20వ అధ్యాయము ఆత్మతో నింపబడినటువంటి వాక్యమును నింపబడిన వారి జీవితాలు ఎలా ఉంటాయంటే, అపోస్తల కార్యములు 20 అధ్యాయం 22, 24 వచనాలు చూసినట్లయితే దేవుని వాక్యము పౌలు అంటున్నాడు. 20వ అధ్యాయము 22 నుంచి 24 చూస్తే ఆయన అంటున్నాడు, ఇదిగో నేను ఇప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడనై యెరూషలేమునకు వెళ్ళొచ్చున్నాను. అక్కడ నాకేమేమి సంభవించునో తెలియదు, కానీ బంధకములను శ్రమలను నా కొరకు కాచుకునిన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలోనూ నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడని తెలియను. ఎప్పుడైతే మనం ఆత్మతో నింపబడతామో దేవుని వాక్యం అంతా ఉంది, నీవు నీ క్రైస్తవ విశ్వాస జీవితాన్ని జయకరముగా ముగించగలుగుతావు. నేను యెరూషలేమునకు వెళ్తున్నాను, నాకు అక్కడ శ్రమలు ఆహ్వానం పలకబోతూ ఉన్నాయి, బంధకాలు నా కొరకు కాచుకుని ఉన్నాయి. అయితే దేవుడు నాకు ఇచ్చిన ఆత్మను బట్టి నేను వాటన్నిటినీ జయించగలను ఒక నిశ్చయితను పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన వ్యక్తిగత జీవితంలో, మన విశ్వాస జీవితంలో ఎన్నో ఇబ్బందులు, ఎన్నో శ్రమలు ఆవరిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క కాపుదలం అనుకుంటే వాటి నుంచి మనం బయటికి రాగలం. ఆత్మ నింపుదల దాని కొరకే అవసరమైనదని దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తుంది. ఒకటి, మనం గొప్ప సాక్షులుగా ఆయనకు ఉండగలుగుతాం ఆత్మ కుమ్మరించబడినప్పుడు. రెండవది, మన విశ్వాస జీవితాన్ని జయకరముగా మనం ముగించగలుగుతాం. మూడవది చూస్తే యోహాను సువార్త 16వ అధ్యాయము, యోహాను సువార్త 16వ అధ్యాయం 14వ వచనంలో పౌలు ఆ సువార్తికుడు యేసు ప్రభువారు చెప్తున్న మాటను చూస్తే, కొంచెము కాలమైన తరువాత మీరు నన్ను చూడరు, మరి కొంచెం 14వ వచనం చూస్తే ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియచేయను గనుక నన్ను మహిమపరచును. 16-14 అంటున్నాడు. పరిశుద్ధాత్మ గురించి, సత్యస్వరూపి అయిన ఆత్మ గురించి జ్ఞాపకం చేస్తూ, ఇదిగో మీరు ఎప్పుడైతే ఆత్మను పొందుకుంటారో తద్వారా నా తండ్రి మహిమపరచబడతారు. మనం జ్ఞాపకం చేయాలి. ఒకటి, ఆత్మ పొందిన తర్వాత ఆయనకు సాక్షులుగా ఉంటాం. ఆత్మ పొందిన తర్వాత మన విశ్వాస జీవితాన్ని జయకరముగా ముగించగలుగుతాం. మూడవది, మనం ఆత్మతో నింపబడినప్పుడు దేవునికే మహికరముగా ఉంటాం. ఒకసారి ఆలోచించాలి, ఈ క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నటువంటి మనము ఎలాగున్నా ఇప్పుడున్నాం. ఎవరైతే క్రీస్తు యొక్క ఆత్మ చేత అభిషేకింపబడతారో, క్రీస్తు ఆత్మ వారి మీద
కుమ్మరించబడుతుందో చివరికి ఒక మాట చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. యోవేలు గ్రంథంలో దేవుడిచ్చిన వాగ్దానమును ఆలోచన చేస్తే 32వ వచనంలో అంటున్నాడు. యోవేలు గ్రంథము 32వ అధ్యాయం 32వ వచనంలో చూస్తే, యెహోవా సెలవిచ్చినట్లు సియోను కొండ మీదను యెరూషలేములోను తప్పించుకుని వారందరూ శేషించిన వారిలో యెహోవా పిలిచివారు కనబడుదురు. ఆ దినమున యెహోవా నామం బట్టి ఆయనకు ప్రార్థన చేయవారందరూ రక్షింపబడతారు. పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలు ప్రజలు చాలా గడ్డు పరిస్థితుల్లో జీవిస్తున్న క్రమంలో దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానము, నేను మీ మీద ఆత్మను కుమ్మరిస్తాను అనగా, ఎవరి మీదకైతే ఆత్మ వస్తుందో వారికి దేవుడు ఇచ్చేటువంటి గొప్ప యోగ్యత ఏంటంటే, లేదా గొప్ప మేలు ఏంటంటే, వారు తీర్పు నుంచి తప్పించబడతారు. అక్కడ 32వ వచనంలో చెప్పిన మాట అదే. అంతకుముందు వచనాలు చూస్తే, భయంకరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడగును, చంద్రుడు రక్తవర్ణమగును. భయంకరమైన పరిస్థితులు వస్తాయి. కానీ నాయందు విశ్వాసం ఉంచిన వారు, అనగా నన్ను ఎరిగిన వారు, అనగా నాయందు రక్షింపబడిన వారు, నాకు విధేయులైన వారి మీద నేను ఆత్మను కుమ్మరిస్తాను, వారు రక్షింపబడతారు అన్న మాట జ్ఞాపం చేస్తుంది. అవును, నిజమే. ఈ పెంతెకొస్తు పండగ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మన అందరి మీద కుమ్మరించబడే అనుభవంలోనికి వచ్చాం. ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనను ఆవరించటం వలన మన విశ్వాస జీవితము ఒక క్రమములో జీవించగలిగి, మన విశ్వాస జీవితము ఒక క్రమమైన మార్గంలో ప్రయాణించి రాకడలో దేవుని యొక్క ఉగ్రత నుంచి తప్పించుకునేటువంటి గొప్ప ధన్యతను పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నాడు. ఈ పరిశుద్ధాత్మ వరము ద్వారా దేవుడు ఉగ్రత నుంచి తప్పించుకునే గొప్ప యోగ్యతను ప్రభు మనకిస్తున్నాడు. అట్టి రీతిగా మనందరము దేవుని యొక్క కృప చేత మరొక సంవత్సరము ఈ యొక్క పెంతెకొస్తు పండుగను ఆచరిస్తున్నాం. శిష్యులు కనిపెట్టుకున్నారు, ఆత్మవరమును పొందుకున్నారు. మనము కూడా క్రీస్తునందు విశ్వాసము గల వారమై, విధేయులమై, పరిశుద్ధాత్మ వరమును పొందుకుని మన జీవితాలు అనేక మందికి మాదిరికరముగా, మరి ప్రాముఖ్యముగా క్రీస్తునకు బలమైన సాక్షులుగా ఉండటానికి దేవుడు తన కృప అనుగ్రహించునుగాక. ఆమేన్. ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో మన కొరకు ఫలింపచేయునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానికి మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును తలంపులకును కావలిండునుగాక. దయతో కూర్చోనండి. ప్రియా దేవుని సంఘ విశ్వాసులారా, ఆరాధనకు
ప్రభు నామం బట్టి ఆహ్వానించగా ఆరాధనలో ఏకీభవించిన మీ అందరికీ సెయింట్ జాన్స్ లూథరన్ చర్చ్ అమలాపురం పక్షముగా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. అట్టి రీతిగానే ఆయా స్థలాల నుండి అనేక మంది ఈ ఆన్లైన్లో ఈ ఆరాధనలో ఏకీభవించారు. వారందరికీ కూడా మన సంఘపక్షముగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. దేవుడు గొప్ప కృప కలిగిన వాడు. ఈ విపత్తులో నుండి, ఈ ఉగ్రతలో నుంచి మనం తప్పించి ఈ రీతిగా సజీవము కలిగినటువంటి ఆయన నామములో ప్రార్థించడానికి, ఆరాధన చేయడానికి గొప్ప కృప చూపించారు. అందుని బట్టి ప్రభు నేను స్తుతిస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా మీ గృహాల్లో నుండి ఆరాధనలు ఏకీభవిస్తున్నారు. సెయింట్ జాన్స్ లూథరన్ సంఘ పక్షముగా సెయింట్ జాన్స్ ఫ్యామిలీస్ అన్నిటికీ నేను హృదయపూర్వకమైన వందనాలు సంఘ కాపరిగా తెలియచేస్తూ, దేవుని చిత్తమును బట్టి వచ్చే ఆదివారము మొదటి నెల ఆరాధన జరుగుతూ ఉంది. ఈ రీతిగా భౌతికముగా సంఘంలో చేరి మనము బల్ల ఆరాధన చేయలేకపోతున్నాం. అయితే ఆలోచన బట్టి, దేవుడిచ్చిన ప్రేరేపణ బట్టి వచ్చే ఆదివారము సంఘంలో యథావిధిగా ఇక్కడ సంఘ బల్ల ఆరాధన ఏర్పాటు చేసి ఆయా వార్డ్స్లో ఉన్నటువంటి మీకు ఆ ద్రాక్ష రసమును, రొట్టెను మీ డేకన్స్ ద్వారా ముందు రోజున మీ గృహాలకు ఇవ్వబడుతుంది. మీకు పంపించబడినటువంటి ఆ రొట్టెను, ద్రాక్ష రసమును మీరు మీ గృహాల్లో ఆరాధనకు సిద్ధపరిచినటువంటి స్థలాల్లో ఆ టేబుల్ మీద ఉంచుకున్నట్లయితే ఆరాధన తర్వాత ఆ క్రమాన్ని అనుసరించి ఆ రొట్టె, ద్రాక్ష రసం, ప్రభు బలను స్వీకరించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ అవకాశం కొరకు ప్రార్థించండి. దేవుని యొక్క కృపలో వచ్చే ఆదివారం అందరం కూడా బల్ల తీసుకునేటువంటి ధన్యతను దేవుడు మనకు ఇవ్వబోతున్నారు. మీ గృహాలకు రొట్టెను, ద్రాక్ష రసాన్ని పంపడానికి సిద్ధపడుతున్నాం. దయతో పెద్దలందరూ సహకరించాలని నేను మనవి చేస్తున్నాను. అలాగే మీ గృహాల్లో ఉన్నటువంటి ప్రార్థన అవసరతలు ఫోన్ ద్వారా ఎప్పటికప్పుడు మీరు తెలియచేసినట్లయితే ప్రతినిత్యము ఇక్కడ మీ కొరకు ప్రార్థించబడుతుంది. జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తున్నాను. ఈ ప్రత్యేక సమయంలో ఈ ఆన్లైన్లో ఆరాధన జరిగించడానికి, ఈ లైవ్ సర్వీస్ ఇవ్వటానికి సహకరించినటువంటి ప్రియా యవన బిడ్డలందరికీ, శరత్ ఆయన టీంకి, అలాగే ఈరోజు ఆరాధనలో ఏకీభవించినటువంటి పెద్దలు తిమోతి గారు, గోపిరాజు గారు, ఆ మెర్సీ, సౌజన్య, అలాగే మా కుటుంబాన్ని బట్టి కూడా ప్రభునామంలో మరొకసారి కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రతి వారము చక్కని ఆ వాయిద్య సహకారాన్ని అందిస్తున్నటువంటి ప్రియులు, అనుభవంతో నింపబడి నడిపించబడుతున్నటువంటి ప్రియులు డేవిస్ అన్న గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను. ఈ సమయంలో ప్రార్థన చేసుకుని ప్రభు ప్రార్థన ఆశీర్వాదంతో ఆరాధన ముగించుకుందాం. దయతో మీ గృహాల్లో ఉన్నటువంటి వారందరూ ఆ లేచి నిలబడినట్లయితే ఆ ప్రార్థన ఆశీర్వాదంతో ఆరాధన ముగించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ సెయింట్ జాన్స్ లూథరన్ సంఘములో తండ్రి ఇటు రీతిగా నాయన లైవ్ స్ట్రీమింగ్లో ఆరాధన చేయటానికి మీరు కృప చూపించారు. వందనాలు నాయన. ఆయా గృహాలలో నాయన కుటుంబ పక్షముగా ఆరాధనలో ఏకీభవిస్తున్న మా సంఘ బిడ్డలను మీరు జ్ఞాపం చేసుకున్నందులకే వందనాలు. ప్రతి కుటుంబమును దీవించండి ప్రభు, ఆశీర్వదించండి. ఎదుగునైనా సంఘ కార్యవర్గం అంతటి కొరకు ప్రార్థిస్తున్నాము నాయన. వారి కుటుంబాలను ఆశీర్వదించండి నాయన. డెలిగేట్స్ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం, దీవించండి ప్రభు. స్త్రీల సమాజము, యవన బిడ్డలు, సండే స్కూల్ బిడ్డలు నాయన, వారి పరిచర్యలను ఆశీర్వదించండి. సంఘ కుటుంబాలు ఆయా దేశాలలో, ఆయా ప్రాంతాలలో ఉన్నారు నాయన, వారి కొరకు ప్రార్థిస్తున్నాం. మాకు ఇవ్వబడినటువంటి సంఘ కుటుంబాలలో, ఉద్యోగములలో, ఆయన వ్యాపారములలో, చేతి వృత్తులలో, జీవనోపాధి కొరకు మీరు అనుగ్రహించిన ప్రతి పనిలో మీరు కృప చూపుతున్నారు. స్తోత్రాలు నాయన. విశేషముగా ఈ వారమంతా మమ్మలను కాపాడారు. ఏ శోధకుడు నాయన, ఏ భయంకరమైన వైరస్ మమ్మలను ముట్టకుండగా కాపాడిన దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కరిని దీవించండి. ఇటు రీతిగా నాయన ఆరాధనలో ఏకీభవించిన మేము నీ వాక్యాన్ని విన్నాం. అవును, ఈ పెంతెకొస్తు పండుగ అనుభవము ప్రతి విశ్వాసికి అది ఎంతో ఆశీర్వాదం నాయన. అంత ఆశీర్వాదం ఎవరికి ఇవ్వబడుతుందంటే ఎవరైతే నీ యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే నిన్ను ఒప్పుకుంటారో, ఎవరు నీకు విధేయులుగా ఉంటారో వారికే ఇవ్వబడుతుంది నాయన. అట్టి రీతిగా మమ్మలను జ్ఞాపకం చేసుకున్న దేవా నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరొకసారి ఈ ఆరాధన ద్వారా మీ ఘనమైన నామాన్ని మీరు మహిమపరుచుకున్నారు ప్రభు, మీకు వందనాలు.
ఆయన ప్రతి బిడ్డను దీవించండి. మాలో ఎవరైనా బలహీనులు ఉన్నట్లయితే ఆయన శక్తి బలముతో నింపండి. ఆయన అనారోగ్యములతో ఉన్న వారిని ఆయన శక్తి బలముతో నింపండి. ప్రతి వ్యాధి బలహీనతలను నజరేయుడైన యేసు నామములో స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. కోవిడ్-19 బారిన పడి ఐసోలేషన్లో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. శక్తినివ్వండి. హాస్పిటల్లో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. పరిపూర్ణమైన స్వస్థత అనుగ్రహించండి. నాయన చంటి బిడ్డల కొరకు, నాయన గర్భిణీ స్త్రీల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. నాయన ఎవరైతే సంతానము కొరకు ఎదురు చూస్తున్నారో వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఉద్యోగముల కొరకు, వ్యాపారముల కొరకు, నాయన ఆర్థిక పరిస్థితులు ఉన్న వారి కొరకు ప్రార్థన చేసిన ఒక్కొక్కరు మీరు జ్ఞాపం చేసుకోండి. మరొక మారు మా సంఘమును, మా సంఘ కుటుంబాలను, ప్రాముఖ్యంగా ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘం యావత్తు కొరకు, అందులో ఉన్న సంఘ సేవకుల కొరకు, నాయన అధికారుల కొరకు, బిషప్ తండ్రి గారుల కొరకు, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్స్ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఆయన అనేక మంది సేవకుల కుటుంబాల్లో ఎన్నో దుఃఖకరమైనటువంటి ఆయన పరిస్థితులు ఉన్నాయి. వారందరిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. పాస్టర్ గారిని బట్టి వారి కుటుంబాలను బట్టి నీ ఆదరణ, నిరీక్షణ కలిగించండి ప్రభు. ప్రపంచం మీద నుండి ఉగ్రతను తప్పించండి ప్రభు. మీకు స్తోత్రాలు, నీకే వందనాలు చెల్లిస్తూ మరొకసారి ఈ ఉదయారాధనలో మేమందరము చేరిని స్తుతించాం. ఎందరైతే తమ గృహాల్లో ఉండి కానుకలు సమర్పిస్తున్నారు, కానుకలు సమర్పించే వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రతి హస్తమును దీవించండి. ప్రతి కానుకను తండ్రి నీ సన్నిధిలో, నీ పరిచర్యలో నమ్మకముగా వాడబడినట్లు నీ కృప చూపమని, నీ చిత్తమైతే వచ్చే ఆదివారము నీ బలారాధనలో మమ్మల్ని బలపరచమని ప్రభు నీకు వందనాలు చెల్లిస్తూ ఆరాధన ముగించుకుని తండ్రి మా గృహాలకు వెళ్తున్నాం. నీ కాపుదల, నీ భద్రత ఎల్లప్పుడూ మా మీద ఉంచమని యేసు ప్రభు నామములో ప్రార్థించి వినయముగా బ్రతిమాలు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరునుగాక. మన దినహారమును మాకు దయచేయం. మరలా అపరాధం చేసిన క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించు. శోధనలకు తేక దుష్టుని మమ్మల్ని తప్పించము. రాజ్యము, శక్తి, మహిమయు నిరంతరం నీవైనవి. ఆమేన్. ప్రభు నిన్ను ఆశ్రయించి నిన్ను కాపాడుగాక. ప్రభువు నీకు తన సన్ని ప్రకాశింపచేసి నిన్ను కరుణించుగాక. ప్రభు నీ మీద తన సన్ని కాంతును దింపచేసి నీకు సమాధానము కలుగచేయునుగాక. ఆమేన్. ఆమేన్. పంపుము దేవా ఎంపుగా నీ సేవ ప్రియము పనునరింప పంపుము దేవా దీవెనలతో పంపుము దేవా. అందరికీ మరొకసారి వందనాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్.